చాలా హ్యాపీ. ఎందుకంటే ఈరోజు ఒకటి స్నేహం, ఫ్రెండ్షిప్ డే. రెండు, మీరు గమనించారో లేదో, మన ఇంటర్నేషనల్లో మన కేబీసీకి నేను అనుకున్న స్థాయి దక్కుతుంది. అది ఎలాగంటే, గత కొన్నాళ్ళుగా మన కేబీసీ ఇంటర్నేషనల్లో 780కి పైగా ఉన్న సోషల్ మీడియాస్లో పబ్లిసిటీ చేసుకుంటూ వస్తున్నాను. చాలా అధికంగా ఖర్చు పెడుతున్నాను దాంట్లో. అయితే అంతలా ఖర్చు పెట్టి చేసినందుకు ప్రతిఫలం ఈరోజు దక్కుతుంది. కారణం మనం ఏదైతే ఆశించో అది అవుతుంది. ఇప్పుడు ఈ పైన పిక్ చూడండి. ఈ పైన పిక్లో అన్ని కాయిన్స్ కూడా డౌన్ ఫాల్లో ఉన్నాయి. కానీ మనది మాత్రం అప్లో ఉంది. అప్లో అంటే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది, మీరు ఒకటి అనుకుంటారు, అదేంటి మనం ₹10 దాటట్లేదు కదా కాయిన్, మరి మనది బాగా ఉంది ట్రేడింగ్ అన్నారు డాడీ అనుకుంటారు. అది సహజం. అంటే ట్రేడర్స్ని అధికంగా సంపాదించుకున్నాం మనం. ప్రపంచ ట్రేడర్స్ని, ఇండియాలో ఉన్న వాళ్ళు కాదు, తెలుగులో ఉన్న వాళ్ళు కాదు, మన కిబోలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఇంటర్నేషనల్గా ఉన్న వాళ్ళు మనకి ఇప్పుడు మనం చేసిన పబ్లిసిటీకి ట్రేడర్స్ చాలా ఎక్కువ మంది వచ్చారు. ఆ ట్రేడర్స్ ఇంత డౌన్ఫాల్లో, అంటే అన్ని నష్టాల్లో కిందకి వెళ్తున్న క్రమంలో మనది ఈరోజు ఉదయం ప్లస్లో ఉంది. ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూడండి. అంటే మనది గ్రీన్లో ఉన్నది. అంటే మన దాని మీద చాలా మంచి భావం ఉంది. ఈ కాయిన్ భవిష్యత్తు ఉంది అని చెప్పేసి ఇది ట్రేడ్ అవుతుంది. ఇది చాలా సంతోషకరమైన, చాలా హ్యాపీనెస్ విషయం. అలాగే మరొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ పిక్లో చూడండి. ఈ పిక్లో ఏంటంటే ఈ బిట్ మార్ట్లోను అంటే వీక్లీ వచ్చిన వాటిల్లో మంది కూడా మంచి ట్రేడ్ అవుతున్నది. ఇందులో క్లియర్గా అక్కడ రాస్తున్నది, మీరు చూడండి. బిట్ మార్ట్ వీక్లీ మోస్ట్ చర్చ్డ్ కాయిన్స్, వీటిలో మళ్ళీ మన కేబీసీ ఉంది. దీని అర్థం ఏంటంటే, జనరల్గా లిస్టింగ్లో పెట్టిన తర్వాత కూడా లిస్టింగ్లో బ్యాక్లోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా మంది లిస్టింగ్లో ట్రేడింగ్ అవుతున్న దాంట్లో ఉంది. ఇది కూడా చాలా హ్యాపీనెస్. అంటే మన కాయిన్కి భవిష్యత్తులో అద్భుతం జరగబోతుంది. నేను అనుకున్నట్టు రాబోతుంది. అంటే ఎప్పుడు కూడా ఒక్కసారిగా ఎదుక్కుంటూ మీదకి వెళ్ళిపోతే, అది కిందకి పడిపోయిందంటే దాన్ని మనం మళ్ళీ లేపలేం. కానీ క్రమేపీ పెరుగుతుందన్నమాట. క్రమేపీ జాగ్రత్తగా వెళ్తుందంటే మనకు రానున్న కాలంలో మన కాయిన్ చాలా అద్భుతంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిని అందుకోబోతున్నాం. ఇంటర్నేషనల్ ట్రేడర్స్ని సంపాదించుకోవడానికి కష్టపడుతున్నది, దాని ప్రతిఫలాలు ఈరోజు మనకి అందుతున్నాయనే దృష్టి మనకు క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం. నేను 1-2 రోజుల్లో మంచి విషయం చెప్తాను దీని మీద, మైనరీస్ మీద. అది దానికి నేను ప్లాన్స్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ట్రేడింగ్లో జరుగుతున్న విషయాలు మళ్ళీ చూడండి. ఇప్పుడు ఇందులో మన తాలూకా కేబీసీ రన్ అవుతుంది, దాన్ని చూడండి. చాలా చక్కగా ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా నాకున్న చిన్నపాటి పరిజ్ఞానంలో మన కాయిన్ భవిష్యత్తులో ఒక మంచి ట్రేడ్ మార్క్ని సంపాదించుకోబోతుంది. అంటే అర్థం, ఆటోమేటిక్గా మన కాయిన్కి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోనూ
మనకు మంచి స్థానం రాబోతుంది. ఎప్పుడైతే ఇందులో మనకు వచ్చిందో మనకు తాలూకా బీసీలు కూడా దాని తాలూకా రేట్ అలాగే పెరుగుతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ కంటే బీసీట్లో చాలా ఎక్కువ ఉన్నది మనది. మీరు అనుకోవచ్చు ఒకసారి ₹7 వెళ్ళింది ₹3 వచ్చేసింది అని చెప్పేసి. కాదు, అక్కడ ₹1 జరుగుతున్నప్పుడు ఇక్కడ మన రుచి ప్రకారం అయితే ₹1.50 ఉండాలి, కానీ అంతకు మించి వెళ్తుంది. అయితే ఇక్కడ మనకు ఆ మందు కాబట్టి అక్కడ తక్కువ అవుతున్నా కూడా ఇక్కడ ఎక్కువ అవుతుంది. మరి అక్కడ ఎక్కువైతే ఇక్కడ కూడా ఎక్కువ అవుతుంది. అయితే దీని ఉపయోగం మైనీడ్స్లో ఎక్కువ రావాలా, మైనీడ్స్లో ఎక్కువ పెరగాల, మైనీడ్స్లో ఎక్కువ మంది కమ్యూనిటీ రావాలా, మైనీడ్స్లో ఎక్కువగా ఇది యూజింగ్ ఉండాలి, చలమణిలో ఉండాలి. దానికోసం నేను కొన్ని ప్లాన్స్ చేస్తున్నాను. ఆ ప్లాన్స్ 2 రోజుల్లోనూ లేదా 3 రోజుల్లో నేను మీకు వెల్లడి చేస్తున్నాను. అది చాలా మంచి శుభవార్తే. పని చేసుకునే వాళ్ళకి, మైనీడ్స్లోకి రావాలనుకునే వాళ్ళకి, భవిష్యత్తును కోరుకునే వాళ్ళకి, అంటే ఒక్కసారిగా ఎక్కువగా డబ్బులు వచ్చేసి ఏ ఏ కంపెనీ అయినా సరే ఆ తర్వాత ఆగిపోవడం కాకుండా, గతంలో మన కిబోలో కూడా 1 సంవత్సరంన్నర 2 ఏళ్ళు సుమారుగా చాలా మంచి డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత మన కంపెనీ నుంచి ఏమీ రాకపోవడం అనేది మనం చూసాం. ఇక మీదట మైనీస్ అలా లేకుండా మైనీస్లో చాలా చక్కగా కంటిన్యూషన్గా ఆగకుండా వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కొంత క్యాష్ వచ్చేటట్టుగా. అంటే మనం చూడండి, ఎందుకు మనం ఒక సాలిడ్ ఉద్యోగం కోసం చూస్తామంటే ఎక్కువ తక్కువలో లేకుండా ఖచ్చితంగా మనకి ఈ క్యాష్ నెల అయ్యేసరికి ఇంత జీతం వస్తుంది అనేటువంటి దృష్టితో మనం ఉద్యోగాన్ని వెతుక్కుంటున్నాం. అలాంటిది మైనీడ్స్లో కూడా మనం చూడబోతున్నాం. మైనీడ్స్లో నేను ఆ విధంగా అడుగులు వేయబోతున్నాను. మనం మైనీడ్స్లో చాలా భయంకరమైన బిజినెస్ చేసే విధంగా నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాను. అది మన కిబో కమ్యూనిటీ వాళ్ళ మీద మాత్రమే ఆధారపడి కాదు, అవుట్ సైడ్ కమ్యూనిటీని తీసుకురావడానికి సోషల్ మీడియాని కానీ ఇంకా ఇతరత్ర వేదికలు ఏమున్నాయో అవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే మైనీడ్స్ ఎంత గొప్పగా పెరుగుతుందో మన కాయిన్కి అంత అద్భుతమైన విలువ వస్తుంది అనమాట. దీంట్లో అంత ఎక్కువగా ఇందులో చాలా మందికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ప్రతిరోజు ఇన్కమ్ మన రాత్రి 12 అయ్యేసరికల్లా మళ్ళీ మెలుకుతూ ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా మైనీడ్స్ కానీ మన కిబులో ఉన్న వాళ్ళు కానీ ఇందులోకి రావడానికి నేను తీసుకోబోయే స్టెప్స్ చాలా మందిని మనందరినీ ముందుకు తీసుకెళ్తాయని నేను ఆశిస్తూ మంచి ప్లాన్స్తో మేము ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మైనీడ్స్ మీదే కొంత దృష్టి సారించాల్సి ఉంటుంది మనందరం. మీ కాయిన్ మీకు అమ్మకం అయిపోవాలి అనుకున్నప్పుడు అది అమ్మే ప్రాంతాలైన బిట్మార్ట్ లాంటి ఇంటర్నేషనల్ కానీ, బీసీటీ లాంటి మన నేషనల్లో కానీ మన తాలూగా పాజిటివ్ ఎనర్జీస్ని పాస్ చేయాలి. మన కమ్యూనిటీలోనూ మైనస్ ఎనర్జీస్ని కొంతమంది తీసుకురావడం అనేది మన కమ్యూనిటీకే మైనస్ అవుతుంది. దాన్ని ప్రోత్సహించడం కూడా మనం చేస్తున్నటువంటి నష్టమే అవుతుంది. ఇప్పుడు మన కమ్యూనిటీ అంటే 4 మనుషులు కాదు, చాలా పెద్దది. మన కమ్యూనిటీ అంటే 4 గ్రూపులు కాదు, చాలా పెద్దది. మన కమ్యూనిటీ అంటే 10 వాయిస్లు కాదు, చాలా పెద్దది. మన కమ్యూనిటీని లేదంటే మన తాలూకా స్థిరాస్తి అయినటువంటి కాయిన్స్ని మనం 4 వాయిస్లతోటి 10 మెసేజ్లతోటి 4 మనుషులతోటి డిసైడ్ చేసేసి ఇది ఇంతే, ఇది ఇలాగే ఉందని అనుకోవడం ఫూలిష్నెస్ అనమాట. ఎదిగేవాడు యోధుడు ఎప్పుడు గెలిచేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ 4 మైనస్ మాటలు ఏమున్నా, మైనస్ చర్యలు ఏం జరిగినా పట్టించుకోకుండా ముందుకు పోతాడు. ఈ సమాజంలో ఏ ఒక్క విషయం మీద 100% పాజిటివ్ ఎనర్జీస్ ఉండవు. ఈ సమాజంలో ఏ ఒక్క వస్తువు మీద 100% అందరూ ఎగబడి దాన్ని కొనరు. ఈ సమాజంలో ఏ పార్టీకి కూడా మొత్తం అపోజిషన్ లేకుండా ఉన్నటువంటి పార్టీ ఇది ఉండదు. కాబట్టి
మనం 4 వాయిస్లు, 10 మెసేజ్లు, 4 వ్యక్తుల తాలూకు అభిప్రాయాలే కొలమానంగా తీసుకొని మన కంపెనీని, నీ కాయిన్ని, నీ కంపెనీని దిగజార్చి ఆలోచించుకోవడం చాలా తప్పు. అహర్నిశలు కష్టపడి రక్తాన్ని మరిగించి దారపోసి మనం ఇంత పెద్ద కమ్యూనిటీని తీసుకొచ్చాం. అలాంటప్పుడు 4 వాయిస్ల మీద వాళ్ళు చెప్పే దాని మీద డిసైడ్ అయిపోయి ఆ గ్రూప్లోకి వెళ్ళి మనం వినేసి, అలాంటి గ్రూప్స్లోకి వెళ్ళి అది విని, ఓహో ఇదే కదా, ఇది వినేస్తే ఇంతే కరెక్టే కదా అనేసి అనుకోవడం అనేది చాలా ఫూలిష్నెస్ డాడీస్. వాటిని మీరు వీలున్నంత వరకు వాటికి దూరంగా ఉండండి. కొంతమంది ఏం చేస్తున్నారు, మైనస్లోకి వెళ్తున్నారు. కొంతమంది ఫోన్ చేసి మీరు ఏమి మెసేజ్ పెట్టరా, కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళు కుంచిత భావాలతో ఇలాంటి పనులు చేస్తున్నారు. నలుగురు గట్టిగా అరిచేంత మాత్రాన మనకి ఇవ్వ అనేది ఏమీ కాదు. దాన్ని పట్టించుకోను కూడాను, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది నా రక్తం మరిగించి ఇంతవరకు తీసుకొచ్చాను. మీ అందరు రక్తం మరిగించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఎవరో 4 అన్నంత మాత్రాన అదేం కాదు. నాతో మాట్లాడిన వాయిస్లు నేను పెడితే అల్లకొల్లంగా ఉంటుంది. ఇదంతా బ్లాక్ మెయిల్ ధోరణిలో కూడా నాతో మాట్లాడినవి ఉన్నాయి. కానీ ఒక సమాజం అన్నప్పుడు, ఒక కమ్యూనిటీ అన్నప్పుడు, ఒక కుటుంబం అన్నప్పుడు ఇవన్నీ సర్వసాధారణం. ఇవన్నీ నలుగురు వాళ్ళకి కావలసిన దాన్ని అందరికంటే భిన్నంగా పట్టుకెళ్ళినప్పుడు భయపించో బతిమలో తీసుకెళ్తారని ట్రై చేస్తుంటారు. ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు. కాబట్టి అట్లా పట్టించుకోను, మీరు కూడా పట్టించుకోకండి. మైనారిటీస్ని అద్భుతంగా తీసుకెళ్తాం. ఇంటర్నేషనల్లో మనకు ఆయన అద్భుతంగా వెళుతోంది. దాని మీద ఇంకా పబ్లిసిటీ పెంచుతాను. అలాగే మీ కాయిన్స్ని, మీ సంపదని ఇంటర్నేషనల్లోకి మీరు డైరెక్ట్ పట్టుకెళ్లే విధానం కూడా ఇప్పుడు రెడీ చేస్తున్నాను. అయితే నా బ్యాడ్ లక్ అంటే నాకు కొంత ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మన సాఫ్ట్వేర్ చేస్తున్నలో ఒక ఆయనకి డెంగ్యూ తోటి 4-5 రోజులుగా బాధపడుతూ నిన్న ఐసీయూలో తీసుకెళ్లి పెట్టాం అనమాట. దాని మీద కొంచెం 2 రోజులు లేట్ అవుతుంది. అది ఆ విషయం. అంతేగాని మన మైండ్ సార్ కానీ మన ఇచ్చిన మాటలు కానీ ఎక్కడ దీన్ని చూసుకోవాల్సిన పని లేదు. మన టైంలోకి వెళ్ళిపోద్ది అంతా. అయితే కాబట్టి ఎక్కడ ఏది మైనస్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే నేను అన్నానంటే వాడు అన్నట్లుగా లెక్కేసుకోండి. నన్ను అంటున్నారు అంటే వాడే అన్నట్టుగా లెక్కేసుకోండి. తనే అన్నట్లుగా, ఆయనే అంటున్నట్లుగా లెక్క. ఎవరైనా గ్రూపుల్లోకి వచ్చి నన్ను ఎలా అంటున్నారు అంటే తను అంటున్నట్లు తనే మైనస్లోకి తనను తనే ప్రజెంట్ చేసుకుంటున్నారని లెక్క. అలా కాలేని వాళ్ళు మీరు మనల్ని అనుకోవాల్సిన పని లేదు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే తనను తానుగా ప్రకటించుకుంటారు. అలా ప్రకటించుకోలేదు అంటే అది తప్పు చేయలేనట్టే. నేను మళ్ళీ చెప్తున్నాను, 4 గ్రూపులు, 10 వాయిస్లు, లేకపోతే 4 వ్యక్తులు ఈ కంపెనీ తాలూకు భవిష్యత్తును డిసైడ్ చేయలేరు. దీన్ని నిరంతరం అభిమానాలతో, నిరంతరం ఆప్యాయతతో కాపాడుతున్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇక మీదటి నుంచి నేను చెప్పినట్టుగా నిరంతరం పనిచేస్తానని చెప్పాను, చేస్తున్నాను కూడాను. ఇప్పుడు మై నీడ్స్ కొత్త వెర్షన్ రాబోతుంది. దానికోసం భారతదేశం అంతా దీన్ని పబ్లిసిటీ చేయడం కోసం, దీన్ని ప్రమోట్ చేయడం కోసం నేను ఒక కొత్త విధానం తీసుకొస్తున్నాను. మనం ఈ బోవద్దన్ హార్ట్ బీట్ అనే దానికి కొంచెం టైం పడుతుంది. దానిపైన చేసుకుంటూ ఇప్పుడు నేను ఒక వినూత్నమైన పద్ధతిని భారతదేశం మొత్తం ప్రచారం అయ్యేటట్టుగా చేస్తున్నాను. ఇప్పుడు దానికోసం ఈరోజు నాంది పలుకుతూ దానికి సంబంధించిన కొన్ని ఆలోచనలు, కొన్ని ఆచరణలకి, కార్యాచరణకి శ్రీకారం చుడుతున్నాను. మీ అందరి అభిమానంతో, ఆదరణతో, మీ తాలూకా ఆశీస్సులతో, లేదా మీ అందరి తాలూకా తోడ్పాటుతో, ప్రోద్బలంతో నేను ముందు వాళ్ళందరూ నాతో కలిసి రండి. దీన్ని అడ్డు పెట్టుకొని బతకాలనుకున్న వాళ్ళు పక్కన నెట్టేయండి. థ్యాంక్ యూ డాడీస్. మరికొన్ని విషయాలతో మళ్ళీ ముందుకు వద్దాం. పాజిటివ్ ఎనర్జీతో మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ డాడీస్. థ్యాంక్ యూ. అలాగే నేను చెప్పిన మాటల్లో ఏదైనా ఎవరికైనా బాధ అనిపిస్తే నిజాన్ని గ్రహించండి, సత్యాన్ని అన్వేషించండి. నేను చెప్పిన వాటిల్లో అర్థాన్ని మీరు అర్థం చేసుకోండి.
ఎందుకంటే మనం తీసుకునే ఏ స్టెప్ కూడా, ప్రతి స్టెప్ కూడా ఎంతో మంది భవిష్యత్తు పునాదుల్ని పాడు చేసిన అవుతాం మన స్వార్థంతో. అలాంటి స్వార్థాలను వదులుకోండి. మన పని మనం చేసుకుంటూ పోదాం. మన కాయిన్ని అద్భుతానికి తీసుకెళ్ళడం, మైనిడ్స్ని ఇండియాలో చాలా భయంకరమైన కమ్యూనిటీని తీసుకురావడానికి నేను వెళ్తున్నటువంటి దీనికి మీ ఆశీస్సులు, మీ దీవెనలు, మీ ప్రార్థనలు కావాలని వేడుకుంటూ మీ డాడీ.